హేమింగ్ చేసే పని లేకుండా పని ఈజీగా అయిపోయేటట్టుగా బ్యాక్ పార్ట్ని డిజైనర్ నెక్తో ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ముందుగా క్యాన్వాస్ షీట్స్ పైన ఈ నెక్ షేప్ని అయితే నేను డ్రా చేసి కట్ చేసుకున్నాను. దీన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ క్లాత్ పైన అటాచ్ చేశాను. ఐరన్ చేస్తే అటాచ్ అవుతుందండి, ఐరన్ చేసేసాను. సో ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్కి క్యాన్వాస్ షీట్స్కి రెండింటిని అటాచ్ చేస్తూ ఒక స్టిచ్ చేస్తున్నాను. చుట్టూ రౌండ్గా ఎక్సెస్ తీసుకున్నాం కదా క్యాన్వాస్ షీట్స్, దాని చుట్టూ ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. సో లైనింగ్ క్లాత్కి క్యాన్వాస్ షీట్స్ని అటాచ్ చేసేసాం కదా. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ లైనింగ్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేయండి, వీడియోలో చూపించినట్టుగా. ఇలా ప్లేస్ చేసిన తర్వాత కింది వైపు ఫస్ట్ స్టిచ్ చేసుకుందాం. కింది వైపు వచ్చేసి ఆల్రెడీ ఎక్స్ట్రా మార్జిన్ కోసం వదిలేస్తాం కదా 1/2 ఇంచు, ఆ 1/2 ఇంచు ఇక్కడ స్టిచ్ రావాలి. సో లైనింగ్ క్లాత్ కన్నా మెయిన్ ఫ్యాబ్రిక్ కింది వైపు ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని స్టిచ్ చేసి దీన్ని ఇలా ఓపెన్ చేయండి. ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకొని రాంగ్ సైడు మార్జిన్ ఇచ్చాం కదా, ఎక్సెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్సెస్ వదిలాం కదా, ఆ ఎక్సెస్ వదిలిన ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్ మీకు అది అటాచ్ అయ్యేటట్టుగా స్టిచ్ చేసుకోవాలి. మీ వీడియో చూస్తే కానీ మీ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫినిషింగ్ చూడండి. ఇప్పుడు మీకు రైట్ సైడ్ కూడా చూపిస్తాను. ఎక్కడ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ రాదు, లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ వస్తుంది. సో చూడడానికి చాలా బాగుంటుంది. దీన్ని అలాగే పైకి లైనింగ్ క్లాత్ని అలాగే పైకి వేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడే నెక్ని మనం స్టిచ్ చేస్తున్నాం. సో ఇక్కడ నెక్ కదలకుండా ఉండడానికి సెంటర్లో ఒక చిన్న స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. కుదిరితే మీ దగ్గర పిన్స్ ఉంటే పిన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా స్టిచ్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు నెక్ అటు ఇటు అవ్వదు. ఇప్పుడు నెక్ని అంతా స్టిచ్ చేస్తున్నాను. కర్వ్ షేప్ ఎలా అయితే ఇచ్చానో అదే విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. కర్వ్స్ పాయింట్స్ తిరిగే దగ్గర నీడిల్ని కిందికి దించి క్లాత్ని జరుపుకుంటే మనకి స్టిచ్చింగ్ అనేది చాలా బాగా వస్తుంది. నెక్ షేప్ ఎలా అయితే ఉందో అలాగే మనం కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత చుట్టూ టక్స్ పెట్టాలి. మెయిన్ కర్వ్స్ ఉన్న దగ్గర, పాయింట్ ఉన్న దగ్గర కంపల్సరీగా కట్ అనేది ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ సైడ్లో గ్యాప్ ఇచ్చాను చూడండి సెంటర్లో, అక్కడ నుంచి హ్యాండ్ని పెట్టి ఇటువైపు నుంచి అటువైపుకి లాగేస్తే మొత్తం అంతా కూడా రివర్స్ అయిపోతుంది. కుదిరితే ఇక్కడ ఐరన్ చేయండి, లేదా హ్యాండ్ తోటే నీట్గా ఇలా రబ్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ అంతా కూడా సెట్ అయిపోతుంది. దీని రైట్ సైడ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. లైనింగ్ క్లాత్ ఎలా అయితే కట్ చేసామో అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా వచ్చేటట్టుగా స్టిచ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ టాప్ స్టిచ్ అనేది నెక్కి కింద టాప్ స్టిచ్ అనేది ఇట్స్ అన్ ఆప్షనల్, మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ హేమింగ్ చేసే పని లేకుండా ఈ వీడియోలో మీకు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.